ఎలాంటి పరిచయం ఉండేది మీకు పరిటాల రవీంద్ర గారితో? నేను సంతకం పెట్టే మంత్రిని, ఆయన పనిచేసే మంత్రి. చమన ఏం చెప్తే అది నేను సంతకం పెట్టేస్తాను అని చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. పరిటాల శ్రీరాములయ్యను చంపడంలో ఎవరెవరు ఏకమయ్యారంటారు? అప్పుడు 2 సామాజిక వర్గాలు బలమైంది ఏదంటే, ఒకటి కమ్మ, ఒకటి రెడ్డి. ఈ 2 కూడా ఒకటైనా. అంటే పరిటాల రవీంద్ర గారిని మిమ్మల్ని ఎన్టీ రామారావు గారు పిలిపించారు, ఎవరైనా తీసుకెళ్లారా? ఆయన దూరం నుంచైనా చూసే పరిస్థితి కలుగుతుందా అని ఆశించినటువంటి రోజుల్లో పరిటాల రవి గారు మంత్రి అయిన 600 నుంచి 700 మందిని జిల్లాలో మట్టుబెట్టారనేది ప్రతిపక్షాలు ఆరోపిస్తూనే ఉంటాయి. ఇది ఎంతవరకు వాస్తవం అంటారు? యాక్షన్ జరిగింది వాస్తవం. పరిటాల రవీంద్ర గారు తీసే ప్రతి సినిమాలో కూడా డైరెక్షన్ చేసేది మీరు, యాక్షన్ చేసేది ఆయన. అజ్ఞాతంలో ఉన్న మీకు పరిటాల రవీంద్ర గారు హత్య కాబడ్డారు అనేది ఎప్పుడు తెలిసింది? ఆ సమయంలో మీరు ఎలా ఫీల్ అయ్యారని? ఆ క్షణంలోనే తెలిసింది. మీ కుమార్తె మరణం తెలిసి కూడా మీరు ఆమెను చూడ్డానికి కూడా రాలేదు. ఆయన చనిపోతేనే రాకపోతే నేను ఆమె చనిపోతే వస్తాను. నేను మీరు అజ్ఞాతంలో అంటే ఎలాంటి బాధను అనుభవించారు మీరు? ఏకాంతంగా పరిటాల రవీంద్ర గారిని చంపిన వారిలో ఎవరెవరు ఉన్నారు, అసలు పాత్రధారులు ఎవరు, సూత్రధారులు ఎవరు అన్న వివరాలు ఏమైనా కనుక్కునే ప్రయత్నం చేశారా? ఇది ప్రభుత్వం అనుకోకుండా జరిగిన పని కాదనేది మాకు క్లారిటీ వచ్చింది. దీంట్లో సూరి పాత్ర ఎంతవరకు ఉందంటారు? చమన్ పేరు వింటేనే జిల్లాలో అసలు చాలా భయాందోళనగా ఉండేది. అలాంటి చమన్ ఈరోజు ఒక సామాన్యుడికి ఒక సౌమ్యుడిగా మారిపోవడానికి గల కారణాలు ఏమంటారు? గాంధీ మాదిరి ఈ పక్కన కొడితే ఈ పక్కన కొట్టమని చూపించే రకంగా కాకుండా దౌర్జన్యం చేయాలన్నా కర్ర తీసుకోవాలి, దాన్ని ప్రతిఘటించాలన్నా కర్ర తీసుకోవాలి. నాటి జీవితంతో పోలిస్తే నేటి జీవితం ఎలా ఉందంటారు? నందమూరి బాలకృష్ణ గారితో సినిమాలో కాకుండా నాటక రంగంలో ఎప్పుడైనా ఆయనతో కలిసి మీరు నటించారా? నేను పద్యాలు పాడగలను, ఆయన పాడలేడు. కాబట్టి బాలకృష్ణ కన్నా చమన్ బాగా చేసినాడు అనేది నాకు ఇష్టం ఉండదు. అంటే మా అభిమాన నాయకుడు బాగుండాలని కోరుకుంటున్నాను.